ఇదేం పులుసు పోసినండి, ఆవపిండి, పచ్చిమిర్చి అన్నీ వేసి రోజు పెట్టినా కదా. ఇక పచ్చిమిర్చి అయితే ఉప్పు మళ్ళీ ఇప్పుడు పులుసు పోసినా కాబట్టి మళ్ళీ ఉప్పు తగినంత కలిపి పెట్టాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది. ఓన్లీ ఇది పప్పులు వేసుకొని తినడానికి. కొంచెం వేరే పెట్టుకుంటే మళ్ళీ మన కారపొడి కోన్కి పెట్టి కొంచెం వేరే దాంట్లో ఎత్తుకుంటే అది ఉప్మాలు వేసుకొని తినవచ్చు. ఇదేమో పప్పులు వేసుకొని తినవచ్చు. కొంచెం ఉప్పు పడుతుంది లైట్గా, ఇట్లా ఉప్పు వేస్తుంది. ఇప్పుడు పులుసు వచ్చినా కాబట్టి ఉప్పు తగినంత ఉంటేనే బాగుంటుంది. ఉప్పు కలిసిందండి, డబ్బలకి ఎత్తేసుకోండి. ఉప్పు కలిసిద్దండి, ఈ డబ్బలకి ఎత్తా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా నిమ్మకాయలు ఆ రోజు మామనార్కి వెళ్ళి తీసుకొచ్చిన, పులుసు తక్కువ అయిందని తీసుకొచ్చి పిండి ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పోసి కలిపి ఉప్పు కరెక్ట్ కలిపి ఎత్తుతున్నా, ఖరాబ్ అవుతుందని. ఆ రోజు పెట్టిగా చట్నీ, పచ్చిమిర్చి, ఆవపొడి, మెంతి పొడి అన్నీ వేసి పచ్చిమిర్చి వేసి పెట్టిన. అయితే కొంచెం సూప్ తక్కువ అయింది, మళ్ళీ ఇప్పుడు తెచ్చి సూప్ కలుపుతున్నా అన్నట్టు. బాయ్ ఫ్రెండ్స్.